హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మన బన్నీ భయ్యాకి పుట్టినరోజు శుభాకాంక్షలు భయ్యా. నాకు తెలిసి భయ్యా అప్డేట్ పిక్ వదిలేరు భయ్యా. నిన్న మాత్రం అది చాలా అంటే చాలా వరకు ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ జరుగుతూనే ఉన్నాయి భయ్యా. ఒక పక్క ఐ సినిమా నుంచి కాపీ కొట్టారు మన అట్లీ గారు అని చెప్పి చాలా వరకు ట్రోల్స్ చేశారు భయ్యా. నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఒక పిక్ వదిలారు భయ్య. అది నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టున్నారు భయ్య. ఒక పక్క విలను అతనే, ఒక పక్క హీరో కూడా అతనే అనుకుంటున్నాను భయ్య. దీపికా పదుకొనే గారు హీరోయిన్ భయ్య. నాకు తెలిసి అట్లీ గారి కెరీర్ మొత్తం ఆల్ మిక్సింగ్ కొట్టేశారు భయ్య. ప్రతి ఒక్క సినిమా నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, ఏదో ఒక సీన్ తీసుకోవడం, ఏదో ఒక సాంగ్ తీసుకోవడం, ఇలా ప్రతి సినిమాలో నుంచి ఏదో ఒకటి కాపీ చేసి ఒక సినిమాగా తయారు చేసి సినిమాని రిలీజ్ చేస్తారు భయ్య. ఈ సినిమా కూడా ఐలో సినిమాలోనే లేకపోతే ఏదో ఒక సినిమా తీసుకొని కాపీ చేసి ఇంకోటి మన మహాన్ నూకుతారని చెప్పి నేను అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి భయ్య. అట్లీ గారి సినిమాలు చూస్తే నాకు తెలిసి ప్రతి ఒక్క సబ్జెక్టు ఒకే రీతిలో ఉండటం కానీ ఏదో ఒక సినిమా నుంచి రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ నుంచి కాపీలు కొట్టేస్తారు భయ్య. అట్లీ గారి సినిమాలు మొత్తం అలానే ఉంటాయని నేను అనుకుంటున్నాను భయ్య. మన అల్లు అర్జున్ గారు అయితే రీసెంట్ గా మన పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు భయ్య. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఈ సినిమా మాత్రం నాకు తెలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో మన అల్లు అర్జున్ గారు దూసుకుపోదామని ట్రై చేస్తున్నారు భయ్య. నాకు తెలిసి ఈ సినిమా ఎక్కడో కింద పడేసేటట్టు ఉంది అనిపిస్తుంది భయ్య అల్లు అర్జున్ గారిని. ఇంకో పక్క మన తెలుగు డైరెక్టర్ల ద్వారానే ఈ స్థాయికి వచ్చిన మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇక నుంచి నాకు తెలిసి తెలుగు డైరెక్టర్లకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇచ్చేటట్టు కనపడతలేదు. మన అల్లు అర్జున్ గారు ఏది చేసినా చాలా అంటే చాలా మంది ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు బాయ్. ఇప్పుడు ఈ పిక్ వదిలినా కూడా విమర్శలు జరుగుతూనే ఉంటాయి బాయ్. నాకు తెలిసి ఈ సినిమా షెడ్కి వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి మరొక్కసారి అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు విశేష తెలియజేయండి బాయ్ కామెంట్లో. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్.